హెచ్ఆర్ టీవీ9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. మీడియా సోదరులు మన సోదరుని అందరికీ గత 7 సంవత్సరాల కింద నేను చెప్పే పరిస్థితి. పనిచేస్తే నేను మాట్లాడటం కన్నా పనిచేయడం ఇంపార్టెంట్ వహించింది. ఎయిర్పోర్ట్ ఎదురుగా కేంద్ర విషయం గన్నవరంకి చెత్త డంపింగ్ సమస్య దశాబ్దాలుగా ఉన్నదాన్ని వెహికల్ కొని దాన్ని శాశ్వత పరిష్కారం కొనుక్కోండి. మల్లవల్లి 40 లక్షలు నేను శాసనసభ్యులు అప్పుకున్న మల్లవల్లి ఎక్కడ ఇవాళ 2.5-3 కోట్ల రూపాయలు. అది అవమానంగా భావించాలని రాజకీయాలు చేసిన టైంలో చేయాలి కానీ మిగతా అప్పుడు నియోజకవర్గ ప్రజలందరినీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని నేను సైతం మీరు కూడా చేయి కలిపితే ఈ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం చాలా ఈజీ అవుతుందని తెలియజేస్తుంది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన యువకాంక్షకి మరోసారి తెలియజేస్తూ ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేసిన హెచ్సిఎల్ యాజమాన్యానికి హెచ్సిఎల్ అడ్వకేట్లకి మనస్ఫూర్తిగా మరోసారి మా నియోజకవర్గ ప్రజలు తరఫున నా తరఫున సురేష్ గారు మీరు చెప్పండి. మీరు అడిగిన చూస్తున్నారు మీరే యువత ఉన్న ప్రభుత్వంలో చదువుకొని మేము ఉద్యోగాలు ఇస్తారు 100% అందుకే స్టార్ట్ చేశారు కాబట్టి ప్రభుత్వంలో సొంత ఖర్చుతో నేను పెట్టింది. సో ఎట్టి పరిస్థితుల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లక్ష్యంగా పనిచేస్తుంది ప్రభుత్వం. నారా లోకేష్ బాబు ఏదైతే ఇవ్వడంలో హామీ ఇచ్చాడు ఆ 20 లక్షల ఉద్యోగాలు కల్పించి తీరుతుంది. టేక్ మీ థ్యాంక్ యూ. మెగా జాబ్ ఆపర్చునిటీ కోసం చాలామంది స్టూడెంట్స్ అందరికీ వచ్చేది విజయవాడలో ఈరోజు చాలా బాగా అద్భుతంగా జరుగుతుందండి. దానికి ఆస్మోలే ఫేమస్ పేమెంట్ ఉంటుంది కదా. ఈ కంపెనీలో ప్రతి ఒక్కరికి కూడా 10th, ఇంటర్, డిగ్రీ అండ్ ఎంబీఏ అండ్ పీబీఏ కోర్సు ఉన్న వాళ్ళందరికీ కూడా మనం ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మన ఇండియాలో చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారండి. ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ఆస్మోలే ఫేమస్ అనుకుంటున్నా మనం ఈ మెగా జాబ్ ఆపర్చునిటీ అనేది ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోవాలి.